శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ నుండి మన పాఠశాలలో జనవరి 10, 2025 ఒక అద్భుతమైన రంగోలీ పండుగ జరిగింది. ఈ రంగోలీ పండుగకు మా స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మన స్కూల్ గ్రౌండ్ రంగురంగుల ఆవిష్కరణలకు వేదికగా మారింది. రంగోలీ అంటే కేవలం కళ కాదు, అది భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే ఒక అందమైన ప్రక్రియ. విద్యార్థులు కళ్ళు కనేలా వారి సృజనాత్మకతను రంగులలో చూపించారు. ప్రత్యేకంగా పండుగలో 3 విభాగాలుగా రంగోలీ పోటీలు నిర్వహించాం. 1 ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, 2 అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, 3 హై స్కూల్ విద్యార్థులకు. ఈ పండుగలో మీ ఫోటోలో చూస్తున్నారు అప్పర్ ప్రైమరీ స్కూలు విద్యార్థులు, అంటే 6th క్లాస్ టు 7th క్లాస్ స్టూడెంట్స్. ఇంత ముచ్చటగా వీళ్ళు ముగ్గులు గీస్తున్నారు. చూడండి, ఈ వీడియోలో చూడండి మీరు. లక్ష్మి చూడమ్మా. ఇది హై స్కూల్ స్టూడెంట్స్ ముగ్గులు గీస్తున్నారు, ముగ్గులు వేస్తున్నారు. వీళ్ళంతా హై స్కూల్ స్టూడెంట్స్, 9th క్లాస్ స్టూడెంట్స్. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ దొరికింది. ఇది 7th క్లాస్ స్టూడెంట్ విద్యార్థులు గీస్తున్నారు. ఒక కుండలో పాలు పొంగుతున్నట్టు గీస్తున్నారు. ఇది చూడండి, ఆవు, గంగిరెద్దు సంక్రాంతిలో పండుగ రోజు వస్తుంటాయి. ఆ గంగిరెద్దు కూడా ముగ్గులు గీస్తున్నారు. ఇది 8th క్లాస్ స్టూడెంట్స్ విద్యార్థులు. ఈ విద్యార్థులు చెరుకు గంటలను గీస్తున్నారు. అందులో పతంగులు కూడా గీస్తున్నారు. ఇది కూడా 8th క్లాస్ స్టూడెంట్స్ విద్యార్థులు. ఓ కుండ, అందులో కుండలో పాలు పొంగుతున్నట్టు, మళ్ళీ ఏమో ఇది నెమలి రూపంలో ఉంది. ఈ నెమలి రూపంలో ముగ్గులు వేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా నెమలి రూపంలో ముగ్గులు వేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అంతా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ముగ్గులు వేస్తున్నారు. హై స్కూల్ స్టూడెంట్స్కు పోటీగా వాళ్ళకన్నా మంచిగా వేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చెరుకు మొక్కలను, చెరుకు దంటలను కూడా గీస్తున్నారు. ఓ కుండలో పాలు పొంగినట్టు ముగ్గులు చూపిస్తున్నారు. రంగురంగుల పౌడరు వేస్తున్నారు దీంట్లో. హై స్కూల్ స్టూడెంట్స్లో ఇది కనీసం 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఒక నంబర్ ఇచ్చారు. ఇది 23 నంబరు. చూడు, 26వ నంబర్ ఇది. ఆ నంబర్ ప్రకారంగా ఆ విద్యార్థి పేరు రాసుకుంటారు. ఎవరైతే బాగా ముగ్గులు వేస్తే ఆ నంబరుకు సంబంధించిన విద్యార్థికి బహుమతులు అందజేస్తారు. ఇందులో
బాయ్స్ కూడా ముగ్గులు వేస్తున్నారు. ముగ్గురు నలుగురు బాయ్స్ కూడా ఇందులో వేస్తున్నారు. ఇది ఈ పండుగలో ఉన్న ప్రత్యేకత. ఎక్కువగా బాయ్స్ వేయరు, కానీ బాయ్స్ కూడా వేస్తున్నారు ముగ్గులు. ఫోటోలు చూస్తున్నారు చూడండి ఇక్కడ అందరు. పురస్కారము వేళ ప్రతి ఒక్కరూ ఆనందంగా పొంగిపోయారు. అంతా కలిసి ఆ రోజున మెమోరీస్తో ఇంటికి వెళ్ళారు. ఇది మాకు గర్వకారణం. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల యొక్క గొప్ప వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మాకు దిశా నిర్దేశం చేస్తాయి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈమె పేరు అక్షిత, 5th క్లాసు విద్యార్థిని. లక్కీ ఏం పేరు నీది? ఎంత బాగా గీస్తుంది చూడండి, ఎంత బాగా వేస్తున్నారు. హై స్కూల్ స్టూడెంట్స్కు పోటీగా వేస్తున్నారు. ఇదెవరిది?